హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఏంటి జాను నిన్న వీడియో పెట్టలేదు, పెడతా అంది అనుకుంటున్నారా? ఏం లేదండి, కొంచెం బిజీగా ఉన్నాను ఇంట్లో. అలాగే మాకు వాన లేదు, ఎండ లేదనమాట. అసలు ఒక రేంజ్లో గాలి అయితే వస్తూ ఉంది. దానివల్ల ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉందన్నమాట ఇంట్లో. దాని గురించి అయితే ఇప్పుడు కూడా గాలి వస్తూనే ఉంది. ఇంకా మీరు నా వ్లాగ్స్ని మిస్ అవుతారేమో అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు వెన్స్డే అలాగే థర్స్డే నేను చేసుకుంటున్న పనులు అనేవి చూపిస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే డీప్ క్లీన్ అంతా చేసేసుకున్నాను కదా, ఆల్రెడీ మీరు వ్లాగ్ చూసేసే ఉంటారు కాబట్టి దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. ఇంకా దోశ బ్యాటర్ అయితే వేస్తున్నాను. అది 2-3 బ్యాచ్లు వేసేసి మొత్తం ఒకేసారి కలిపేసుకున్న తర్వాత నేను అదంతా కలిపేసుకొని ఒకేసారి బాక్స్ అనేది మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత అంట్లు అవి కూడా ఇప్పుడు మిక్స్ అయ్యి చేసుకున్నాను కదా, పప్పువి అవి కూడా క్లీన్ చేసుకొని బయట పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇంకా దోశ బ్యాటరీ ఇంకా నేను 4K అలాగైతే రుబ్బేశాను కాబట్టి ఇంకా ఈవినింగ్ అదే బ్యాటర్తో దోశలు అయితే వేసుకొని తినేసాము. ఇంకా దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ 2-3 దోశలు కొంచెం మందంగా వేసాను, కానీ తర్వాత పల్సగా కొంచెం నీళ్ళు ఎక్కువ కలిపేసి పల్సగా అయితే వేసాను. మా ఆయనకైతే బాగా నచ్చింది. దాంతోపాటు నేను చట్నీ అయితే చేశాను. ఇంకా మా ఆయన చట్నీ లేనిదే అసలు తినరు అనమాట, అసలు నచ్చదు. నాకేమో చట్నీ లేకపోయినా తినేస్తాను, కారపొడి కానీ పచ్చడి కానీ. మీరు ఏ టైప్ అనేది నాతో షేర్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటాం అయితే మర్చిపోబాకండి. పాత వాళ్ళైతే మన ఛానల్లో వీడియోస్ని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు టార్గెట్ ఇస్తున్నానండి, ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం టార్గెట్ అయితే ఇస్తున్నాను. 20 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వీడియో కదా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా చాలా చండాలంగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ వీడియోకి నేను 20 లైక్స్ అయితే నేను టార్గెట్ అయితే ఇస్తున్నాను. ప్లీజ్ టార్గెట్ని ఫినిష్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు గురువారం పూజ చేసుకోవాలి కదా, దాని గురించి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. డీప్ క్లీనింగ్ అదంతా అయిపోయింది, పనులన్నీ అయిపోయి మళ్ళీ నేను మా ఆయనకి డిన్నర్ అదంతా వేసి ఇచ్చేపాటికి ఒళ్ళు పులిసిపోయిందనమాట. ఇంకా ఓన్లీ టిఫిన్ ఏమేస్తున్నానని మాత్రమే వ్లాగ్ తీసి మిగతాది మొత్తం నార్మల్గా చేసేసుకున్నాను. ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదన్నమాట, కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఇంకా దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి, చాలా క్రిస్పీగా. నేనైతే 1కి 3 బియ్యం అయితే వేసుకుంటానంటే 1 పప్పు అలాగే 3 బియ్యం వేసుకొని కొంచెం మెంతులు వేసుకొని నానబెట్టుకుంటాను. ఇంకో ప్రాసెస్ కూడా చేస్తానండి. 1కి 4 బియ్యం పోసుకొని ఒక అర గ్లాసు పచ్చనపప్పు, అర గ్లాసు కందిపప్పు, పెసరపప్పు అలా అన్ని పల్సెస్ అనేవి యాడ్ చేస్తాను. దాంతోపాటు రాజ్మా శనగలు కూడా యాడ్ చేస్తాను అనమాట. ఆ దోశలు కూడా చాలా బాగుంటాయి, అలాగే హెల్దీ అనమాట. 2 దోశలు తినగానే పొట్ట ఫిల్ అయిపోతుంది కాబట్టి అది కూడా నేను చూపిస్తాను ఫ్యూచర్లో. ఆ రాజ్మా శనగలది అయితే చాలా బాగుంటుందండి దోశ. ఇంకా తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడైతే కంపల్సరీ మీకైతే వీడియో షూట్ చేస్తాను, రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటానమాట. అది నా ఓన్ క్రియేషన్ అనమాట, ఇట్లా కూడా చేసుకోవచ్చు అని. ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఇక్కడ మా ఆయన తింటుంటే ఇంకా అక్కడే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా పక్కన పెడితే ఇంకా ఈ చల్లగాలికి తొందరగా ఆరిపోతాయి అని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా మా ఆయనకి అక్కడికక్కడే వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు, ఏ లంచ్ చేశారు, వీకెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది నాతో చేసుకోండి. అలాగే ఈరోజు పూజా వ్లాగ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. నేను ఎలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ప్రసాదం ఏమీ చేయలేదన్నమాట, ఇంట్లో ఏమీ లేవు, అంటే నెయ్యి అలాంటివి ఏమీ లేవన్నమాట. కాబట్టి ఇంకా నార్మల్ సింపుల్గా చేసుకున్నాను పూజ అనేది. ఇంకా పూలు అయితే తీసుకొచ్చుకొని ఇంకా పూజ అనేది మానకూడదని చెప్పేసి పూజ అయితే ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇంకా దోశలు అనేది వేసి డిన్నర్కి అయితే ఇలా
ఫినిష్ చేసేస్తున్నాం అనమాట మేమైతే. ఇంకేం చెప్పాలి, మొన్న ఒక కామెంట్ వచ్చిందండి, మీకు సిగ్గుందా ఇట్లాంటి వీడియోలు చేస్తున్నారు ఏంటి అనేసి. దానికి సిగ్గేముందండి, ఇప్పుడు నేనేమి కొందరిలాగా నేనేం చిన్న చిన్న బట్టలు వేసుకొని చిన్న ఇదిగా వేసుకొని ఒక వల్గర్గా నేనేం వ్లాగ్స్ అయితే చేయట్లేదు. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే చేస్తున్నాను. నేను బయటనే ఇలాగే ఉంటాను. నా చుట్టుపక్కల మా ఇళ్ళ పక్కన ఎవరిని అడిగినా అదే చెప్తారనమాట. కాబట్టి కొంచెం మీరు అనుకున్నది కాకుండా ఏం చేస్తున్నామని అన్ని వ్లాగ్స్లో చూసి అన్ని షార్ట్స్ చూసి మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుందని చెప్తున్నాను అనమాట. ఇది ఏంటంటే ఎవరిని పడితే అలాగా ఖాళీ కూర్చున్నారు కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని అంటే ఎవరు ఒప్పుకోరండి. ఇంట్లో వాళ్ళు అంటేనే ఈ మధ్య పడట్లేదు ఎవరు. అలాంటిది ముక్కు తెలియని వాళ్ళు ఎవరో నన్ను అంటే నేను ఎలా పడతాను చెప్పండి. అంతే కదా, ఇప్పుడు మనం ఏం తప్పు చేయనప్పుడు నేను ఎందుకు పడాలి మాట అనేది కొంచెం ఆలోచించండి. ఇంకా నేనేమి సిగ్గు లేకుండా ఏమి చేయట్లేదు. సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన సిగ్గు వదిలేసినట్టు కాదు. నేను మంచిగా చీరలు కట్టుకొని చేస్తాను, అలాగే మంచిగా డ్రెస్సెస్ వేసుకొని చేస్తాను, ఫుల్గా బాడీ కవర్ చేసుకొని చేస్తాను. ఏ వ్లాగ్ అయినా ఏ షార్ట్ అయినా కూడా నేనేమి అన్నీ ఇప్పేసుకొని కొంతమంది లాగా నేనైతే వ్లాగ్స్ అయితే షూట్ చేయను. అర్థమవుతుందా? ఇంకోసారి నన్ను అనే ముందు మీరేంటో మీరు చూసుకోండి. నన్ను చూపించేటప్పుడు మీరు ఎలా ఉన్నారు ఏంటి, మీ వ్యక్తిత్వం ఏంటి అనేది తెలుసుకొని తర్వాత ఎదుటోళ్ళంటే చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి నన్ను ఇంకోసారి అనకుండా ఉంటారని అనుకుంటున్నాను. అలాంటి బ్యాడ్ కామెంట్స్ నేను పట్టించుకోను. మీరు ఏమన్నా అనుకోండి, నేను అసలు ఏది పట్టించుకోను. ఎందుకంటే జీవితంలో అంతకన్నా ఎక్కువే నేను అనుభవించాను కాబట్టి మీరు అనే మాట ఏమి నాకు ఎక్కువ కాదు. కానీ ఒకసారి వదిలేస్తే ఇంకా రిపీట్ చేస్తారు కాబట్టి నేనైతే చెప్తున్నాను అనమాట. ఇంకా దోశలు అయితే అయిపోయినాయి. ఇంకా అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో ఒక 2-3 దోశలు నేను కూడా వేసుకొని ఇంకా తినేసాను అనమాట. ఇంకా మార్నింగ్ 6:30కి అలా లేచాను. ఇంకా మార్నింగ్ లేకంగానే ఇంకా మా హస్బెండ్ కోసం పాలక్ రైస్ అయితే చేద్దామని చెప్పి అన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా రెసిపీ అనేది ఏం షూట్ చేయలేదు. ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, నేనైతే రెసిపీ అయితే పెడతాను. ఈరోజు పాలక్ రైస్ అయితే చేశాను. మొన్న అయితే నేను కొరియాండర్ రైస్ అంటే కొత్తిమీర రైస్ అయితే చేశాను. ఇంకా తర్వాత రోజు జీరా రైస్, వామ్ రైస్ అట్లా అయితే రైసులు ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే రైస్ మామూలుగా కర్రీతో అలాగా తినేదానికన్నా ఇలా రైస్లు అయితే మా ఆయన కొంచెం డబ్బా అనేది ఫినిష్ చేసుకొస్తున్నారు. అన్నం కూర అయితే ఇంకా అన్నం అలాగే ఉండిపోతుంది అనమాట. అందు గురించి రైస్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మీరు మన వ్లాగ్స్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీకు వీడియో స్లోగా ఉంది అంటే కనుక 2xలో పెట్టుకొని మన వీడియో అయితే చూసుకోండి. స్పీడ్ అనేది 2xలో పెట్టుకుంటే మీకు ఫాస్ట్గా ఉంటుంది, అలాగే మీకు బోర్ కూడా కొట్టకుండా ఉంటుంది. ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. కాబట్టి 2xలో పెట్టి చూసుకోండి. ఇంకా మా హస్బెండ్కి ఇక్కడ పాలక్ రైస్ అయితే బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను లంచ్ అనేది. ఇంకా చాలా బాగా వచ్చిందండి టేస్ట్. అసలు నేను మసాలాలు ఏమి వేయను, జస్ట్ లీఫీ వెజిటేబుల్ అలాగే చిల్లీస్తో కారము అలా అయితే చేస్తాను. మీకు రెసిపీ కావాలంటే కంపల్సరీగా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా మీకు వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. అసలు మాకైతే అసలు ఎండ లేదు వాన లేదు, ఒక రకమైన గాలి అనమాట. అసలు ఆ సౌండ్లకి అయితే పిచ్చెక్కిపోతుంది. నిద్రలో కూడా అయ్యే సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయి అనమాట. అంతలాగా వస్తుంది గాలి. ఇంకా దాని తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా పూజకి అయితే అన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట. టేబుల్ అనేది వేసుకొని మొత్తం పూజ ప్లేట్ అవన్నీ పెట్టి బాబాగారి విగ్రహం అవన్నీ పెట్టుకొని పూజకి పూలు అవన్నీ దేవుళ్ళన్నిటికి పూలు అవన్నీ పెట్టేసుకున్నాను. దాని తర్వాత కింద దీపారాధనకి అవన్నీ కూడా పెట్టుకోవాలి కదా, కాబట్టి అవన్నీ పెట్టుకుంటున్నాను. అక్కడ పూలు నిలవట్లేదని చెప్పేసి ఇంకా తీసి మళ్ళీ పెడతా ఉన్నాను. ఇంకా ఇట్లయితే పూజ అనేది స్టార్ట్ చేశానండి. చాలా పీస్ఫుల్గా అయితే చేసుకున్నాను. కాకపోతే ఒకటే బాధ, మా హస్బెండ్ అయితే జాబ్కి వెళ్ళిపోయారు. ఎప్పుడు మేమిద్దరం కలిసే చేసుకుంటాము. ఇంకా పూజ కోసం అయితే ఇంట్లో ఉండలేరు కదా, ఇంకా దండం పెట్టేసుకొని మార్నింగే వెళ్ళిపోయారనమాట మా ఆయన. కాబట్టి ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను
చిన్న చిన్న పనులన్నీ ఫినిష్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి నేనైతే పూజకి అయితే ఇట్లా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పూలు అవన్నీ కూడా పెట్టుకొని దీపారాధన ఒత్తులు కుందులు అవన్నీ పెట్టుకొని బొట్లు అవన్నీ పెట్టేసుకొని దీపారాధన అయితే ఇలా అయితే చేసుకుంటున్నాను. మీకు నా పూజా బ్లాగ్ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈరోజైతే ప్రసాదం ఏమీ చేయలేదు, ఇంట్లో సరుకులు కానీ ఏమీ లేవు అనమాట, చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా శాలరీ పడితేనే ఇంకా ఏదన్నా చేసుకోగలం అనమాట. ఇంకా ప్రసాదం అనేది ఏమి చేయలేదు, కొంచెం పుట్నాలు అవి పెట్టేసి ఇంకా దేవుడిని అయితే దండం పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటా ఉన్నానమాట. ఈరోజు పసుపు పూలు ఎక్కువ వచ్చాయి, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎప్పుడు గులాబీలతోనే చేసుకుంటున్నాను. ఈరోజు బాబా గారే ఈరోజు పసుపు పూలు మంచి తెప్పించుకున్నారనమాట. ఎంత బాగున్నారంటే బాబా గారు కళ్ళు సరిపోలేదనమాట. దాని తర్వాత ఇక కింద కూర్చొని ఇంకా వ్రత కథలన్నీ చదువుకుంటా ఉన్నాను. చిన్న చిన్నగా వీడియోస్ అయితే మధ్యలో తీసాను, ఫుల్ లాగ్ అయితే ఏమీ తీయలేదు, ఎందుకంటే నియర్లీ 1 అవర్ పడుతుంది అనమాట నా పూజ మొత్తం అయ్యేసరికి. కాబట్టి చిన్న చిన్నగా అయితే మధ్యలో తీసాను. ఇంకా వ్రత కథలు అవన్నీ చదువుకుంటూ నేనైతే బాబా గారి ధ్యానం చేసుకుంటూ నేనైతే పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా మీరు కూడా చేసుకోండి, మీకైతే మంచిగా నెరవేరుతాయి కోరికలు. నేనైతే మంచిగా కోరుకున్నాను, ఇప్పుడు ఒక కోరిక అయితే నెరవేరింది, ఇప్పుడు ఇంకో కోరిక మిగిలిందనమాట. దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నాము మేము కూడాను. కాబట్టి మీరు కూడా బాబా గారిని నమ్మితే కనుక ప్లీజ్ ఈ వ్రతం అయితే ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోండి, చాలా మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు. మీకు నచ్చితేనే చెయ్యండి, ఇప్పుడు కంపల్సరీ మీరు చెయ్యండి తీరుతాయి అనేది చెప్పను. మీకు బలమైన సంకల్పం అలాగే బాగా నమ్మకం అనేది ఉంటే మీకు నచ్చితే చెయ్యండి అంతే. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, ఎవరిని మీరు కంపల్సరీ చేయాల్సింది అనేది చెప్పట్లేదు. ఎవరిష్టం వాళ్ళది, కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. కాబట్టి మీరు అంటే నాకు పెళ్ళికి ముందు ఇవన్నీ తెలియవు అనమాట, పెళ్ళి తర్వాత ఇవన్నీ తెలిసినవి నాకు కూడా. కాబట్టి ఇలా అయితే నేను పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇది నా 3వ 4వ అండి నేను వ్రతం చేసుకోవడం. 2వసారి 11 వారాలు చేసుకుంటున్నాను. నాకు 7 వారాలు 5 వారాలు అనేవి నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేవు, అందుకే నేను డైరెక్ట్గా ఒకసారి 11 టైమ్స్ చేశాను. నాకు మంచి ఫలితం ఇచ్చింది, అలాగే నా కోరిక నెరవేరింది. అందుకే మళ్ళీ కూడా నేను 11 వారాలు అనేది మొక్కుకున్నాను అనమాట. ఇంకా వ్రత కథలన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇంకా దండం అన్నీ పెట్టేసుకొని ఇంకా లేచి నేను హారతి అన్నీ ఇస్తున్నాను అనమాట. ఇంకా హారతి అనేది అన్ని దీపారాధనకి అన్నీ అక్కడ పెట్టేసుకొని నేనైతే ఇంకా హారతి అనేది ఇస్తూ ఉన్నాను. దీపం కొంచెం తగ్గిందని చెప్పేసి కొంచెం ఒత్తి అనేది సరిచేసి దీపారాధనది దాని తర్వాత కర్పూరం అనేది వెలిగిస్తూ ఉన్నాను. ఇంకా ఇలా అయితే నా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. ఆ రోజు వ్లాగ్ అనేది ఇంకా ఆ రోజు డీప్ క్లీనింగ్ వ్లాగ్ పెట్టినట్టున్నాను, డీప్ క్లీనింగ్ వ్లాగ్ అయితే పెట్టాను. దాని తర్వాత ఇంకా ఫ్రైడే అయితే నేను ఏం అప్లోడ్ చేయలేదు. ఇంకా చెప్పాను కదా ఆ గాలి వాటి వల్ల అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఇప్పుడు కూడా నాకు తెలిసి మీకు డిస్టర్బెన్స్ వస్తూనే ఉండిద్ది, ఎందుకంటే బయట అంత పెద్ద సౌండ్లు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా హారతి అనేది ఇచ్చేసి దండం అయితే పెట్టుకుంటున్నాను. మొత్తం హారతి అనేది ప్రశాంతంగా ఇచ్చుకుంటానండి. ఇంకా టీవీలో హారతి పాటలు అవన్నీ పెట్టుకొని నేనైతే ప్రశాంతంగా నేనైతే ఆ పూజ అనేది ఫినిష్ చేసుకుంటున్నాను. ఒకళ్ళనే ముందు ఎప్పుడైనా కానీ మనల్ని మనం చూసుకుంటే చాలా బాగుంటుంది. నన్ను ఎవరైనా అనే వరకు నేను ఎవరిని ఏమనండి, నన్ను ఎవరైనా అంటే మాత్రం నేను ఒప్పుకోను. కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కామెంట్స్ చేసే ముందు బ్యాడ్గా నేను మంచిగా చేస్తున్నాను లేదా అని 1-10 సార్లు ఆలోచించుకొని కామెంట్ అయితే చేయండి. నెట్ వస్తుంది కదా అని చెప్పేసి వ్లాగ్స్లో ఎవరిని పడితే వాళ్ళని అంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత ఆత్మప్రదక్షిణలు అవన్నీ చేసుకున్న తర్వాత దండం అయితే పెట్టేసుకున్నాను. మీకు శారీస్ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ అయితే ఫ్యూచర్లో రాబోతుందండి. అంటే షార్ట్స్లో నేను చిన్నగా అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. దాని తర్వాత మొత్తం ఫుల్ బ్లాగ్ అయితే తీస్తానన్నమాట. శారీస్ కలెక్షన్ అనేది ఓన్లీ నా డైలీ వేర్ శారీ కలెక్షన్ ఒకటి, అలాగే నా
ఎప్పుడైనా కట్టుకునే శారీస్ గురించి ఇలా 2-3 వ్లాగులు అయితే చేసి మీకు అయితే చూపిస్తాను. ఎందుకంటే చాలా ఉన్నాయి శారీస్ కాబట్టి మళ్ళీ మీకు పెద్ద వ్లాగ్ అయిపోతుంది కాబట్టి అన్నీ ఒకేసారి చూపిస్తే 2-3 వ్లాగులు అయితే చూపిస్తాను ఫ్యూచర్లో. ఇంకా నా శారీస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నేను చూపిస్తా అంటున్నాను. దాని తర్వాత ఇంకా పూజ అయితే ఇట్లా అయితే ఫినిష్ చేసుకున్నాను. ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.